తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మన సదాశివ కుటుంబ సభ్యులలో ఒకరు పెట్టిన కామెంటు నాకు మనసుకి చాలా బాగా నచ్చిందండి. మనకు కుటుంబ సభ్యులకి ఉపయోగపడే ఆలోచన మనం ఛానల్ ద్వారా అందిస్తానికి మంచి గొప్ప ఒక విషయము చెప్పారండి. ఏమన్నారంటే, లలితా సహస్రనామాల్లో మీరు ఫలితం చెప్తున్నారు కదా, ఫలితము కాకుండా ఏ నామము చదివితే మనకి గ్రహస్థితులు బాగుంటాయి. నాకు తెలిసినంత వరకు వ్యాస మహర్షి మనకి విష్ణు సహస్రనామాల్లో ఏ నక్షత్రంలో వారికి కావలసిన శ్లోకాలు అందించారు ఈ గ్రహశాంతి కోసం. అవును, ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆ శ్లోకాలు అన్నట్టు అందించారు. అలా నాకు తెలుసు. లలితా సహస్రనామాలు చదివితే మాత్రం మొత్తం మన అన్ని స్థితిగతులన్నీ మారిపోతాయని కూడా తెలుసు. కానీ అందించారు కాబట్టి ఇప్పుడు చూడండి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే 3 సార్లు చదువుకుంటే విశ్వ సహస్రనామం చదువుకున్నంత ఫలితం అంతే చెప్పారు కదండి. అలానే ఒక శ్లోకం చదువుకుంటే ఒక నక్షత్రానికి గ్రహశాంతులు, ఒక శ్లోకం చదివితే ఒక నక్షత్రానికి గ్రహశాంతులు అన్నారు. వారు లలితా సహస్రనామాలకు అడిగారు. కృష్ణా గారని మెయిల్ ఐడిలో కృష్ణా గారు ఉంది. అసలు పేరు ఊరు అన్నది నాకు తెలియదు. ఇలా చెప్పించాలని నా మనసుకి అనిపించిందండి. విష్ణు సహస్రనామాల్లో మనం ఇప్పుడు లలితా సహస్రనామాల్లో భాష్యము ఫలితము ఎలా చెప్పుకుంటున్నామో, విష్ణు సహస్రనామాల్లో కూడా అర్థం తెలుసుకొని ఏ నక్షత్రానికి ఆ గ్రహానికి ఎలా శాంతి, ఎన్నిసార్లు జపం చేసుకోవాలి ఏంటి అన్నది నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇంత మంచి ఆలోచన ఇచ్చినందుకు వారికి నేను కామాక్షి దీపము, అమ్మవారి పసుపు కుంకాలు, మన అమ్మవారి పుస్తకం, ఇవి 3 నేను కొరియర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎలా ఉందంటారు నా సంకల్పం? చక్కగా ఉందండి. మనం కృష్ణ గారికి మీరన్నట్టు కామాక్షి దీపంతో అమ్మవారి పసుపు కుంకాలు, లలితా సహస్రనామ ఫలితాలతో కూడినటువంటి పుస్తకము మనం వారికి అంటే ఇంత మంచి సలహా మన ఛానల్కి అందించినందుకు మనము సంతోషంగా వారికి పంపిద్దాము. కాకపోతే వారికి ఇంకొక విషయం కూడా మనం చెప్దాము. ఇప్పుడు విష్ణు సహస్రంలో నక్షత్రపరంగా ఒక్కొక్క శ్లోకం వాళ్ళు ఇచ్చుకుంటూ పోవటం అనేది అందరికీ తెలిసిన విషయమే. లలితా సహస్రంలో అలా ఇవ్వటం లేదు, ఇస్తే బాగుంటుంది అని కదా వారి సలహా. అంతే కదా. ఉంటే చెప్పండి అన్నారు. అంటే ఉంటే చెప్పండి అని వారు అనుకుంటే కూడా తప్పులేదు. అది అష్టమూర్తి అజాజైత్రి లోకయాత్ర విధాయిని అని నామం ఉంటుందండి. అష్టమూర్తి అజాజైత్రి లోకయాత్ర విధాయిని. ఈ అష్టమూర్తిత్వం శివుడికి ఉంది, అమ్మవారికి కూడా ఉంది. ఈ అష్టమూర్తిత్వంలో ఉన్నటువంటి పంచభూతాలు, ఇంకా ఇతరమైనటువంటి విషయాలు, వీటిల్లో అంటే 27 నక్షత్రాల్లోనే మొత్తం అంటే సృష్టి అంతా కూడా ఉంటుంది. మూలం ఎవ్వరు ఎక్కడ పుట్టినా విశ్వంలో ఈ 27 నక్షత్రాలనే పుడతారు. ఈ 27 నక్షత్రాలకి అష్టమూర్తి అజాజేత్రి లోకయాత్ర విధాయిని అనే నామంలో అర్థం ఏంటంటే, అష్టమూర్తిత్వంతో ఉన్నటువంటి శ్రీమాత అజాజైత్రి. ఆవిడకి పుట్టుకల లేనిది ఆవిడకి పుట్టుక ఏం లేదు. జైత్రి అంతా జైత్రయాత్ర చేస్తూ ఉంటుంది. లోకయాత్ర విధాయిని, లోకమంతా కూడా ఒక యాత్ర చేసి వస్తూ ఉంటుంది. ఈ అష్టమూర్తిత్వంతో కూడినటువంటి లలితాదేవి లోకమంతా యాత్ర చేసినప్పుడు ఆ 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఆవిడ వెంట యాత్ర చేస్తూనే ఉంటాయి. ఆవిడ యాత్ర చేస్తున్నప్పుడు జరిగేటువంటి సృష్టి ఈ 27 నక్షత్రాల్లోనే జరుగుతుంది. సో ఈ నామానికి ఆ ఫలితం ఉంది కనుక లలితా సహస్రంలో ఉన్నది. ఆయన అడిగారు కదా ఎక్కడుంది, అలా ఉందా అని. ఒకటే నామంలో
ఇన్ని ఎందుకు ఇచ్చారు విష్ణు సహస్రంలో లాగా కాకుండా అంటే ఇక్కడ ఇవ్వటానికి కారణం ఏంటంటే మనం లలితా సహస్రం చదివేటప్పుడు మనం ఫలితం కూడా ఫలశ్రుతి కూడా చదువుతాం. అవునండి. ఆ ఫలశ్రుతి చదివినప్పుడు ఒక చోట ఉంటుందండి, అన్ని సహస్రాల్లోకి ఉత్తమం ఏది అంటే విష్ణు సహస్రం చాలా ఉత్తమమైంది, దానికన్నా అధికమైన ఉత్తమోత్తమైనది శివ సహస్రం, శివ సహస్రం కన్నా ఉత్తమోత్తమైనది కదా అత్యధికమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటిది ఉత్తమోత్తమైనది లలితా సహస్రం. బహునా కిం నా భూత నా భవిష్యత అని చెప్తారు కూడా. అంటే భూత భవిష్యత్ వర్తమానాల్లో కూడా దీనికన్నా మించిన లలితా సహస్రాన్ని మించినటువంటి సహస్రం లేదు. మనకి ఎన్నో ఉన్నాయి, శివ సహస్రం, లక్ష్మీ సహస్రం, విష్ణు సహస్రం, చాలా సహస్రాలు చాలా ఉన్నాయి, కానీ లలితా సహస్రానికి మించింది లేదు అని ఫలశ్రుతిలో మనకుంది. సో లలితా సహస్రంలో ఈ ఒక్క నామం చదివితే మొత్తం 27 నక్షత్రాల వాళ్ళకి శుభ్రమైనటువంటి ఫలితాలు వస్తాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సో ఉంది అంటే వారికి వచ్చిన సందేహం కూడా బాగుంది, దీంట్లో కూడా ఉంది, లేకపోవటం లేదు. మరి ఎక్కడన్నా ఉందా అని మనం అడిగారు కదా, గూఢార్థంగా లోపల ఉన్నది. అంటే వివరంగా లలితా సహస్రం అంటే ఈ నక్షత్రానికి ఈ నామం, ఈ నక్షత్రానికి ఈ నామం అన్నట్టు. ఇప్పుడు మనకి ఏంటంటే రాజనీతి ఒకటి ఉన్నదండి, రాగాల రూపంలో ఉంది ఒక చోట ఉన్నది, ఆ పుస్తకం ఉన్నది. ఏంటంటే నక్షత్ర పరంగా లలితా సహస్రనామానికి అది ఈ శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేది ఏ రాగంలో ఉంది, ఏ నక్షత్రానికి సంబంధించింది అనేది ఒక పుస్తకం అయితే నేను చూశాను, ఉన్నది. ఏమండి రాగాలు పాడేంత అందరికీ ఉంటుందా అండి? ఊరికే వాళ్ళు నక్షత్ర పరంగా ఇచ్చారు, రాగాలు కూడా చెప్పారు. అంటే ఇది బిలహరి రాగం, ఆది తాళం, అలా అంటే కొన్ని వివరాలు ఇచ్చారు అంతే. అంటే ఎవరన్నా లలితా సహస్రాన్ని అంటే పాడిన వాళ్ళు ఉన్నారండి, లలితా సహస్రం పాటగా పాడి మన భారతీ తీర్థ స్వామి వారికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సౌందర్య లహరి ఒకటి పాడతారు కొంతమంది, దానికి రాగయుక్తంగా పాడి. ఇప్పుడు సౌందర్య లహరి అయితే వారి పూర్వజన్మ పుణ్యం, అంత చక్కటి కోకిల్ లాంటి గొంతిస్తాము, ఆ పాటలు పాడతాం. సామాన్యంగా కూడా అన్ని రాగాల్లో పాడటం నాకు తెలుసు. అవునండి, సౌందర్య తమిళనాడులో భలే చక్కగా తమిళ వాళ్ళు బాగా పాడుతూ ఉంటారు. మూక పంచసతి కూడా చాలా చక్కగా బాగా ఉంటారు, ఒక రాగంతో పాడతారు. సరే, మనం ఇంత కష్టపడి ఎలాగో లలిత సహస్రనామాలు చదువుతూ ఉంటాము, ఆ స్థితికారిని కూడా తలుచుకొని ఆయన విశ్వ సహస్రనామాల అర్థం తెలుసుకొని గ్రహశాంతి చేసుకోవాలనుకుంటే విశ్వ సహస్రనామాలకు కూడా మనం చెప్పిస్తే బాగుంటుంది. తప్పకుండా చెప్పిద్దామండి, తప్పకుండా చెప్పిద్దాం. మన ఛానల్లో ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్రత్యేక కేంద్రం కనుక ఇక్కడ విష్ణు సహోదరే కదా అమ్మవారు. అవునండి, మన అమ్మవారి గురించి చెప్పుకుంటాం, ఆవిడ సహోదరుడు గురించి కూడా చెప్పుకుంటాం. అంటే పుట్టిల్లు అనమాట మనకి, వారిద్దరికి పుట్టిల్లు కూడా చెప్పుకుంటాం, వారిద్దరికి ఇది పుట్టిల్లు అనమాట. ఇప్పుడు పుట్టింటి పట్టు చీర పంపిస్తున్నాం, అప్పుడు పుట్టిల్లు గురించి కూడా చెప్పుకుందాం, తప్పకుండా చెప్పుకుందాం. చాలా చాలా సంతోషం అండి. ఒక్కటి కృష్ణ గారు, మీరు మీ పేరు, మీ ఊరి పేరు, చిరునామా మాకు పంపిస్తే మీకు వెంటనే కామాక్షి దీపము, అమ్మవారి పుస్తకము, అమ్మవారి పసుపు కుంకాలు మీ ఇంటికి చేరుతాయండి. శ్రీమాత్రే నమః. అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి. విజయశ్రీ గారు, కామెంట్లు చాలా చక్కగా పెడుతున్నారు అందరూ. అవునండి, పుస్తకం గురించి చాలా ఆశగా ఆతృతగా ఎవరికైనా ఉంటుంది పుస్తకం అందుకోవాలి అనేసి. మనం లాటరీ కాకుండా ఇలా కూడా ఒక గిఫ్ట్లుగా కూడా పంపిద్దాం. ఇప్పుడు అక్షయ తృతీయ వస్తుందండి, అక్షయ తృతీయకి మనం చెప్పిన ఎపిసోడ్లో వాళ్ళకి నచ్చిన కామెంట్ పెడితే ఏ విషయంగా నచ్చింది అన్నది పెడితే బాగుంటుంది కదండి. అవునండి, మీరు ఇప్పుడు నాతో చెప్పిన మాట నాకు చాలా రోజుల బట్టి మనసులో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎపిసోడ్స్ చెప్తున్నాము, ఫలితాలు చెప్తున్నాము, మళ్ళీ నామ వివరణ ఇస్తున్నాము, మూక పంచసతి చెప్తున్నాము, అన్నిటికీ మూక పోసినట్టుగా శ్రీమాత్రే నమః అని దండం పెట్టి కామెంట్ పెడుతున్నారు. ఇలా కాకుండా అంటే పుస్తకం ఇప్పించు తల్లి శ్రీమాత్రే నమః, పుస్తకం వచ్చేలా దీవించు తల్లి శ్రీమాత్రే నమః, అమ్మ మీ అందరికీ పుస్తకం పొందాలని
ఆశ ఆతృత ఉండటం సహజమే. కాకపోతే మీరు ఇప్పుడు కృష్ణ గారు ఒక మంచి సలహా ఇచ్చారు ఛానల్కి. అలా మీరు కూడా ఏమన్నా మంచిగా ఆలోచించి కొంచెం మేలైనటువంటి సలహాలు కానీ లేకపోతే సూచనలు కానీ మీరు చేసినట్టయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పుస్తకం కావాలి అని చెప్పేసి శ్రీమాత్రే నమః, పుస్తకం వచ్చేలా దీవించు, మేము పుస్తకం కోసం ఎదురు చూస్తున్నాను తల్లి, ఇంకా రాలేదు మాకు, ఇలా చాలామంది మాకు కామెంట్స్ పెడుతున్నారు. ఈ కామెంట్స్తో పాటు మీరు ఒక చక్కటి అంటే అమ్మవారి గురించి ఇది విన్నాము, ఇది నచ్చింది, అమ్మవారి గురించి చెప్పిన దాంట్లో ఈ పాయింట్ మా మనసుకు హత్తుకుంది, ఇది మా జీవితాలని మార్చింది, ఇటువంటివి కొంతమంది మాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారి నామాల గురించి విన్న తర్వాత వాళ్ళు పొందిన అనుభూతి స్పందన కూడా మాకు తెలియజేస్తే దాంట్లో ఉత్తమమైన వాటివి కొన్ని తీసి రేపు రాబోయే అక్షయ తృతీయ రోజున మేము వారికి పుస్తకంతో పాటు పుస్తకం కామాక్షి దీపము, పసుపు కుంకాలు పంపిస్తామని ఛానల్ తరఫున మేము ప్రకటిస్తున్నాము. మీరు చక్కటి సలహాలు సూచనలు చేయండి. అంటే పుస్తకం కావాలి అనుకునేటప్పుడు ఆ పుస్తకాన్ని చదవాలనే ఆతృతలో మీరు ఇంతవరకు తెలుసుకున్న విషయాలు కూడా మాకు చెబితే మా ఛానల్కి కూడా కొంచెం అంటే మాకు ఆనందంగా ఉంటుంది. మేము ఇంత సమయం తీసుకొని మీకు అన్ని విషయాలు తెలియజేస్తున్నప్పుడు మీ స్పందన మా యొక్క ప్రసంగాల మీద ఉంటే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది. అలా సదాశివ కుటుంబంలో సభ్యులందరూ కూడా మీరు ఎపిసోడ్స్లో అమ్మవారి గురించి వింటున్నప్పుడు మీ యొక్క స్పందన, మీ యొక్క ఆలోచన విధానం ఎలా మారుతుంది. ఇప్పుడు కొంతమంది మాకు ఆ పుస్తకం తీసుకున్న రోజునో లేకపోతే ఎపిసోడ్ విన్న రోజునో చాలా వాళ్ళకి మిరాకిల్స్ జరిగినట్టు చెప్తూ ఉంటారు. అవునండి, చాలా మంది ప్రత్యక్షంగా చెప్తున్నారు. వాళ్ళని వీడియో రూపంలో పంపించమంటున్నాం, వీడియో రూపంలో అందరూ పంపించలేకపోతున్నారు. మీరు వీడియో రూపంలో పంపిస్తే మాకు ఇంకా ఆనందం. లేదు కామెంట్ రూపంలోన్నా పంపించండి. పంపించి మీ యొక్క స్పందన, సూచన, సలహా ఇవి మాకు ముఖ్యము. ఇలా చక్కటి కామెంట్ చేసిన వాళ్ళకి మేము కామాక్షి దీపము, పుస్తకంతో పాటు పసుపు కుంకాలు కూడా అక్షయ తృతీయ కానుకగా పంపిస్తాం. అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి, అమ్మ కామాక్షి. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, మన సదాశివ కుటుంబ సభ్యుల్లో ఈరోజు ఎవరికండి అమ్మవారి పుస్తక రూపంలో వెళ్తుంది? అమ్మవారికి అనుగ్రహం పుస్తక రూపంలో ఎవరి దగ్గరికి వెళ్తుందో చూద్దామండి. ఇవాళ ఇవాళండి ఎంకే అన్నపూర్ణ విశాఖపట్నం అండి. ఎంకే అన్నపూర్ణ విశాఖపట్నం. అన్నపూర్ణ గారు మీరు చాలా అదృష్టవంతులు. త్వరలో లలితా సహస్రనామ పుస్తకము ఫలితాలతో కూడుకున్నటువంటిది మీకు పోస్ట్ ద్వారా లభిస్తుంది. అమ్మ తొందరపడకండి, పోస్టల్ వాళ్ళు కొంచెం సమయం తీసుకుంటారు. మీకు లాటరీలో వచ్చిందంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టు సంతోషంగా ఎదురు చూడండి. త్వరలో పుస్తకం మీకు అందుతుంది. శ్రీమాత్రే నమః.